ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ యొక్క నూతన ఉదయకాల సమయంలో నేను వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ది గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 1 and verse 21. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదవనెను. And shall bring forth a son, and thou shalt call his name Jesus, for he shall save his people from their sins. ప్రియులారా, యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క ఉదయకాల సమయాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ఇక్కడ మనం చూసిన రీతిగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదవనెను. పిల్లరా, యేసు ప్రభువారు ఈ లోకంలో పుట్టారు. మనం ఎంతో సంతోషిస్తూ ఉంటాం, పండగలు చేసుకుంటూ ఉంటాం. ఆయా రీతిలుగా మరి ఇంటిలో ఎంతో సందడి ఉంటుంది, మంచిదే. అది ఎంత గొప్ప కృప దేవుడు మన కుటుంబాల్లో తీసుకొచ్చినారు, లేకపోతే మన వ్యక్తిగత జీవితంలో తీసుకొచ్చినారు. ఉదయకాల సమయంలో ఒక సత్యాన్ని మనం గుర్తించాలి. యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి ఏ గొప్ప కార్యము నీ జీవితం నా జీవితంలో చేసినారంటే మరణ భయం నుంచి మనకు జయమిచ్చినారు. ఎందుకు అంటే పిల్లరా, పాపం వల్ల వచ్చే జీతము మరణము. అయితే ఆ మరణం నుంచి రక్షించడానికే ఈ లోకంలోకి వచ్చినారు. కాబట్టి ఎప్పుడైతే యేసు ప్రభువారు మన జీవితాల్లో పుడతారో, యేసు ప్రభువారు మన జీవితాల్లో ఉంటారో పిల్లరా, ఎప్పుడైతే ఈ యొక్క పాపం నుంచి, శాపగ్రస్తమైన జీవితం నుంచి మనము రక్షించబడతామో, ఎలాంటి గొప్ప నిరీక్షణ మనకుంటుంది. మరణ భయం నుంచి మనం జయం చూస్తాం. పిల్లరా, ఈ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా మరణం అంటే భయపడతారు. అయితే ఉదయకాల సమయంలో ఒక సత్యాన్ని గుర్తించినట్లయితే నిజమైనటువంటి సంతోషము, ఆనందము మన జీవితంలో ఉంటుంది. ఏమిటో సంతోషం అంటే, అబ్బా నేను మరణించిన నా దేవునితో సదాకాలం ఉంటానని. అందుకే యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు యేసు ప్రభువారు లోకంలోకి వచ్చారండి. అబ్బా ఎంత సంతోషం, ఎంత ఆనందము. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ఈ సంతోషం నీకున్నదా? నేను మరణించిన నా దేవునితో ఉంటానని నిరీక్షణ నీకున్నదా? ఉంటే ఎంత ధన్యుడు ధన్యురాలు. లేకపోయినట్లయితే ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. కాబట్టి సత్యాన్ని తెలుసుకుని యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే గొప్ప సంతోషము, ఆనందము మన జీవితంలో దేవుడు నింపుతాడండి. ఇలాంటి కృప ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవ, పరిశుద్ధమైన తండ్రి, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చక్కని సమయము మీరు మాకు ఇస్తున్నారు. దీని వాక్యం ద్వారా మా జీవితాల్లో మీకు ఉన్నతమైనటువంటి ప్రేమను, కృపను మేము పొందుకుంటున్నాం. మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క డిసెంబర్ మాసం అంటే అందరి ఇంటిలో ఎంతో సంతోషం ఉంటుంది, సందడి ఉంటుంది. ఈ లోకంలోకి మీరు వచ్చి ఎలాంటి సంతోషమును, ఆనందమును, సమాధానమును, నిరీక్షణ తీసుకొచ్చినారు. మీరు ఈ లోకంలో పుట్టినప్పుడు ప్రభువా, జ్ఞానులు, గొల్లలు సంతోషించినారు. గల కారణం ఏమిటంటే వారి జీవితాల్లో ఆ వెలుగును చూసినారు. అవునైనా మీరు లోకంలోకి వచ్చినారు, గొప్ప వెలుగును తీసుకొచ్చినారు. మరణం నుంచి, శాపగ్రస్తమైనటువంటి ఆ యొక్క భయం నుంచి మాకు విడుదల ఇచ్చినారు. కాబట్టి ఎలాంటి ఆనందం, సంతోషము ప్రతి ఒక్కరి జీవితంలో దయచేయండి. కుటుంబాలు దర్శించండి ప్రభువా. ఈ యొక్క దినాల్లో ఎంతో అసమాధానం తీసుకొస్తాడు సాతానుడు. ఎందుకంటే అవి చేయాలి, ఇవి చేయాలి, ప్రభువా బిజీగా ఉంటారు. అయితే ప్రభువా, యేసు ప్రభువారు ఉన్నట్లయితే ఆ కుటుంబంలో నిత్యము సమాధానము, తృప్తి ఉంటుంది. ఇలాంటి తృప్తికరమైనటువంటి జీవితము, ఇలాంటి నిరీక్షణ కలిగినటువంటి జీవితము, రక్షించబడినటువంటి అనుభవంలోనికి ప్రతి కుటుంబాన్ని నడిపించమని మనం మీ చేతికి అప్పగించుకుంటూ ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి మీ యొక్క ఉన్నతమైన నామమును ప్రభువా మా యొక్క జీవితముల ద్వారా మహింపరచబడ్డానికి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతికి అప్పగించుకుంటూ మీ ఉన్నతమైనటువంటి శిలువ ప్రేమ ప్రభువా ప్రతి ఒక్కరి పట్ల మీరు మరణం పొందినంతగా చూపెట్టినారు. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.